హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లుల గురించి వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మంచి కన్స్ట్రక్షన్తోని మంచి రోడ్డు కనెక్టివిటీతోని నార్త్ ఫేస్లో 2 G+1 హౌసులు మీ ముందు తీసుకొచ్చాను. 30x45 డైమెన్షన్స్లో బెస్ట్ క్వాలిటీతోని మంచి కన్స్ట్రక్షన్ ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లుల గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారు అయినటువంటి రాజు గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ రాజు సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఇది ఏ లొకేషన్లో ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు బిల్డర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజన్ గారు. అన్న బాగున్నారా? మీరు మాత్రం మంచి లొకేషన్ ఎన్నుకున్నారన్న. ఎందుకంటే ఈ లొకేషన్ చాలా అద్భుతమైన మంచి లొకేషన్. మన ముందే జస్ట్ ఇది 120 ఫీట్ రోడ్. ఇది ఈ రోడ్ మనకు నాగోల్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కలిపే రోడ్. ఆ రోడ్ నుంచి సెకండ్ బిట్లు ఉన్నాం. అంతే, రోడ్ నెంబర్ 10 తారామతిపేట. చాలా బాగుంది అన్న. లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం 2 ఇల్లులు ఉన్నాయి కదా సేల్. ఇల్లు గురించి పూర్తి వాళ్ళు చెప్పండి అన్న. అసలు ఎన్ని గజాల్లో ఉంది, ఏ ఫేసింగ్? 150 గజాలన్న, 150 స్క్వేర్ యార్డ్స్, G+1, 30x45 డైమెన్షన్లతో మంచి కన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా చేసి ఫేసింగ్ ఏదైనా నార్త్ ఫేస్ కదా. నార్త్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ ఇప్పుడు మనం? 25 రోడ్ అన్న, 25 ఫీట్ల రోడ్, 25 ఫీట్ల వైడ్ రోడ్. ఓకే అన్న, చాలా బాగుంది. అంటే మొత్తం 2 ఇల్లులు కూడా సేమ్ ఉంటాయి, నార్త్ ఫేస్ లో ఉంటాయి. 30x45 డైమెన్షన్స్ లో మన కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చిందన్న? 2550 స్క్వేర్ ఫీట్స్, 2550 సెప్టీలో కట్టిండ్రు. చలో, చాలా బాగుంది అన్న గారు. లొకేషన్ అయితే మనకు అద్భుతంగా ఉంది. ఇప్పుడు నాగోల్ మెట్రో నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? నాగోల్ నుంచి మనకి 10 km వస్తుంది. 10 km వస్తుంది. మీకు ఎల్బీనగర్ కూడా 11 వస్తుంది. మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కూడా 4 to 5 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. మనకు ఇది హైదరాబాద్ బస్ స్టాండ్ ఎంత వస్తుంది? 5 కిలోమీటర్స్ వస్తుంది. 5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఎటు అంతే. నేను స్టార్టింగ్లో ఏం చెప్పినంటే మంచి రోడ్డు కనెక్టివిటీ అన్న దాని గురించి అసలు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడన్నా ఇల్లు కొనాలంటే మనకు రోడ్డు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మన ముందే సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ ఎక్కితే నాగోల్ వెళ్ళిపోవచ్చు, ఇటు ఓఆర్ ఎక్కిన తర్వాత నువ్వు ఎటన్నా వెళ్ళిపోవచ్చు. సిటీలోకి ఎటన్నా స్పీడ్ గా చాలా అద్భుతంగా వెళ్ళిపోవచ్చు. చాలా మంచి లొకేషన్, చాలా బాగుంది అన్నగారు. కన్స్ట్రక్షన్ గురించి ఏ విధంగా చేశారు మీరు? అసలు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు మీరు? దాని గురించి ఒక 3 మాటలు చెప్పండి. కన్స్ట్రక్షన్ అన్న మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇక్కడ కూడా మేము చేయకుండా చాలా బాగా చేస్తాం. సిమెంట్ ఏది వాడతారన్నా మీరు? అల్ట్రాటెక్ వాడతామన్నా. అల్ట్రాటెక్ దేంట్లో? అల్ట్రాటెక్ స్లాబ్స్ అండ్ అల్ట్రాటెక్ అన్న. ఓకే, గోడలకి కేసీపీ. గోడలకి కేసీపీ వాడతారు. కేసీపీ ఓకేనా. ఇది మనకు ప్లంబర్కి సంబంధించిన ఐటమ్లు ఏం వాడతారు? అన్ని బ్రాండెడ్ అన్న, ప్యారీవేర్, జాగ్వార్ అట్లాంటివన్నీ వాడతాం. ఓకేనా గారు. ఎలక్ట్రీషియన్ అంతా ఫినోలెక్స్. మీరు ఇంట్లో రాడ్లు ఏది వాడినరు? స్టీల్ వచ్చేసి శ్రీ వాటర్. చాలా బాగుంది. చాలా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. కన్స్ట్రక్షన్ ఎక్కడ రెడ్ బ్రిక్ ఏది వాడిన? కరీంనగర్ లైట్ వెయిట్ బ్రిక్స్. ఓకేనా గారు, చాలా బాగుంది. మనకు కింద పైన కలిసి మొత్తం 2550 స్క్వేర్ ఫీట్లో వచ్చింది. ఓకేనా గారు, దీని రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు? 1,25,00,000 చెప్తున్నాం. 1,25,00,000. అవును రాజన్న గారు, 1,25,00,000 అంటున్నారు కదా, నాకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది. దీనికి మీరు ఏమంటారు? నా రేట్ ఎక్కువ ఏం చెప్పట్లేదు అన్న. మేము ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా చాలా అద్భుతంగా చేస్తాము. కన్స్ట్రక్షన్లో కాంప్రమైజ్ కాకుండా మేము ఎటువంటిగా డస్ట్ వాడము, కంప్లీట్గా ఇసుక వాడతాము. కన్స్ట్రక్షన్ చూడండి, మీరు చూసి 10 మంది చెప్పేటట్టు ఉండాలి. మీరు లైవ్ వచ్చి చూడండి. నాకైతే లైవ్ లో కనబడుతుంది. మీరు ఏం సమాధానం చెప్తారు? లైవ్ లో చూడండి. ఈ మీకు దరిదాపులో 40 నుంచి 42 వేల రూపాయలు గజం రేట్ ఉంది. ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పండి. రేట్ ఏం ఎక్కువ ఏం చెప్పలేదు, మేము రీజనబుల్ రేట్ చెప్పాము. ఓకేనా, రీజనబుల్ రేట్ చెప్పారు కదా. మా కస్టమర్ తరఫు నుంచి అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ తప్పకుండా అవుతుందన్న. అదే అంటున్నా. మనకు బ్యాంక్ లోన్ ఎంత సపోర్ట్ ఇస్తుంది ఇల్లు మీది? 80%. 20% కట్టుకుంటే క్యాష్ సరిపోతుంది అంతే. ఓకేనా గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇల్లుల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా డౌట్లు ఉంటే రాజు సార్ నెంబర్ పయనిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను.
30x45 డైమెన్షన్స్ చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్ ఇవి. చూసుకోండి మనకు ఈజీగా కార్లు వచ్చే విధంగా లోపలికి మంచి అద్భుతమైన మంచి ర్యాంప్ మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు మంచి టాటా స్టీల్ గేట్లు కూడా ఇవ్వడం జరిగింది. గేట్ దిమ్మెలకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద చూసుకున్నట్లయితే ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ కల్చర్తోనే ఒక చిన్న వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు మంచి ఫేషెస్గా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మెట్లకు కూడా రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ కూడా వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు పట్టే విధంగా ఇటొక కారు ఇటొక కారు 2 ఇన్నోవా కార్లు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 4-5 బైకులు కూడా పెట్టుకోవచ్చు. పార్కింగ్లో మనం ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా పార్కింగ్లో ఎంత బాగుందో. మనకు ఇటు వుడెన్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మంచి వైట్ కలర్లో మంచి క్వాలిటీ గల మంచి కలర్స్తోని చాలా అద్భుతంగా మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పిల్లర్ దిమ్మకు చూస్తున్నారో పిల్లర్ దిమ్మకు కూడా వాళ్ళు మంచి టైల్స్ వేసి మంచి గోల్డెన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది 7000 కెపాసిటీ గల పెద్ద సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉద్దేశంతో మనకు అంత పెద్ద సంప ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారు చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ కూడా వాడి జరిగింది. మనకి ఎలివేషన్లో ఏదైతే మీరు ఈ టైల్స్ చూస్తున్నారో చూసుకోండి మంచి క్వాలిటీ గల టైల్స్ ఇవ్వడమే కాకుండా మంచి గోల్డెన్ పట్టీలతోని ప్రతి ఒక్కటి దగ్గరుండి వాళ్ళు కట్టారు కాబట్టి చాలా అద్భుతంగా కట్టారని చెప్పుకోవచ్చు. మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడమే కాకుండా మంచి అందమైన ఎక్సలెంట్ మంచి గ్రానైట్ పట్టీతో కూడా ఇవ్వడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు నార్త్ ఫేస్లో సింహదారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇది ఈస్ట్ అవుతుంది. చూసుకోండి ఈస్ట్ కూడా ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో మంచి సెట్ బ్యాక్లతోని మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ 1 BHK పోర్షన్ చూసే ముందు మనకి ఇల్లుకు అతి దగ్గరలో జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు మన ఇంటి వెనకాల 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా గుంటూరులో నారాయణ ఐఐటి కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ నారాయణ స్కూల్స్ కానీ ఏవిఎస్ఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. అన్నిటికీ మించి మన ఇంటి ముందే ఫస్ట్ బిట్లోనే మనకు 120 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ వచ్చేసి మనకు నాగోల్ గౌరెల్లి బండ్లగూడ నుంచి డైరెక్ట్ వారర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేటకెళ్ళే రోడ్డుకు సెకండ్ బిట్లోనే మనం ఉన్నాము. మంచి కన్స్ట్రక్షన్తోని బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షను నార్త్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీకు ముందే చెప్పాను కదా మనకి ఈస్ట్ కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగిందని. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందనే ఉద్దేశంతో 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోటు కానీ డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడి ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకొని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో చూసుకోండి 3-4 ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడన్ని మంచి అన్ని రకాల మంచి సెల్ఫ్లతో చూసుకోండి అన్ని రకాల మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి స్థలాన్ని వేస్ట్ చేయకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ చూశారు కదా కిచెను విశాలమైన ఎక్సలెంట్ మంచి హాలు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలుగా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఈజీగా 3-4 కూర్చుండే విధంగా మంచి ఈజీగా ఒక చిన్న డైనింగ్ టేబుల్ వస్తుంది. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ చెప్పుకున్నాగా ఇది ఒక బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మనం డోర్ గురించి మాట్లాడుకోవాలి. చూసుకోండి మంచి ఫ్లెషింగ్ డోర్ అయితే మంచి క్వాలిటీ గల డోర్ అయితే వాడడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో 30x45 డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని
వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని లైట్ కలర్స్ వాడి చూసుకోండి. ఇందులో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతోని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి చూసుకోండి మనకు ఎంత మంచిగా ఇచ్చారో. మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. చూసుకోండి బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. మనకు టైల్స్ కూడా మనకు పై వరకు వేయడం జరిగింది. ఇలా పైకి వరకు టైల్స్ వేస్తే వాల్స్ ఎక్కడ కూడా ఖరాబ్ కాకుండా చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి క్వాలిటీ గల నల్లల విషయంలో చూసుకున్నా కానీ ఇందులో కూడా చిన్న సింక్ కూడా పెట్టే జరిగింది. వెస్టర్న్ కల్చర్తో చూసుకోండి. మనకు మన వెస్టర్న్ కల్చర్ వెనుక కూడా మనకు లేటెస్ట్ మోడల్ వచ్చేసి మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 కార్ల పార్కింగ్ 1 BHK గురించి చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK చాలా విశాలంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి బాల్కనీ, 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఇక్కడ కూడా చూసుకోండి మనకు గ్రానైట్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడెన్ కలర్తోని పైన మనకు బాల్కనీ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పైన సింహదారం చూస్తున్నారో పైన కూడా మనకు నార్త్ ఫేస్లో సింహదారం ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మంచి అద్భుతమైన మంచి డిజైన్తోని మంచి క్వాలిటీ గల మంచి డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి కార్విన్ పట్టి కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి టైల్స్ గోల్డెన్ పట్టీలతోని ఇక్కడ కూడా మనకు విండో వచ్చే విధంగా అన్ని రకాల చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి వెళ్ళడానికి మనకు మెట్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు నార్త్ సింహదారం అవుతుంది. ఈ గల్లీ మనకు ఈస్ట్ అవుతుంది. చూసుకోండి ఈస్ట్ కూడా మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. నార్త్ ఫేస్ సింహదారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను నార్త్ సింహదారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. మల్లెపూలు పరిచినట్టు ఉంటుంది. మనకు ఫ్లోరింగ్ అయితే మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోనే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వాల్స్కు చూసుకున్నట్టయితే మనకు మంచి లైట్ కలర్లో మంచి క్వాలిటీ గల మంచి పెయింట్ అయితే వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చుట్టూరుతా మనకు అన్ని రకాల మనకు చూసుకోండి మంచి గ్రానైట్తో పెట్టడం జరిగింది. చూసారు కదా మనకు టోటల్ హాల్ చూసుకున్నట్లయితే మనకు చూసుకున్న అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని మంచి రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ మించి వాస్తు ప్రకారంగా మీకు ముందే చెప్పాను కదా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు మనకు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. చూసుకోండి మనకు ఏదైనా గిన్నెలు తోముకునే విధంగా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా విశాలమైన ఎక్సలెంట్ హాలు. మీరు భవిష్యత్తులో ఇక్కడ మనకు పార్టీషన్ చేసుకున్నట్లయితే మనకు అది డైనింగ్ అవుతుంది. ఇది సిట్అవుట్ ఏరియా హాల్ అవుతుంది. ఇక్కడ మనం టీవీ పెట్టుకునే విధంగా 2 మనకు ఎలక్ట్రానిక్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి డైనింగ్ ఏరియాలో అయితే మనకు ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ మనకు ఒక వాల్ కూడా హైలైట్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. తిన్న తర్వాత మనకు చేతులు కడుక్కునే విధంగా మనకు ఒక సింక్ కూడా ఉంటుంది. మన కామన్ బాత్రూమ్ ఉంటుంది. మనకు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 2 కూడా మనకు ఎదురుగా ఉంటాయి. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఈజీగా 3-4 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి వైట్ టైల్స్తోని సరిపడని మంచి సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ మంచి ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకు ఒక విండో కూడా జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుంది వీళ్ళ ప్లాన్. ఇది వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా వైట్ టైల్స్తో చాలా అద్భుతంగా ఒక పూజ స్పేస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు కిచెను విశాలమైన హాలు పార్టీషన్ చేసుకునే మనకి ఇది డైనింగ్ ఏరియాలో వాడుకునే విధంగా చాలా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు భవిష్యత్తులో ఆర్చ్ కట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చెప్పాను కదా ముందే తిన్న తర్వాత మన చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టేయడం జరిగిందని. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. ఇందులో వాడిన డోర్స్ కూడా చాలా అద్భుతమైన మంచి క్వాలిటీ గల డోర్ వాడడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ చూసుకోండి. ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో మంచి ఫ్లోరింగ్తో పైన వరకు కూడా టైల్స్ వేయడం జరిగింది. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి సింకులు వాడి అన్ని రకాల చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కూడా చూసుకోండి మనకు ఇందులో మనకు వాల్స్ ఏదైనా ఖరాబ్ కాకుండా కూడా మనకు మంచి గ్రానైట్తో కూడా మనకు
పెట్టేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు వాటర్ పడే వస్తువుల దగ్గర కూడా మాత్రం మంచి గ్రానైట్తో మనకు ఏవైతే పెట్టేయడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకు మనం డోర్ గురించి మనం మాట్లాడుకుంటే చూసుకోండి, మంచి ఫినిషింగ్తో మంచి డిజైన్ గల డోర్ అయితే పెట్టడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉందో. మనకు అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఉండడమే కాకుండా మన మంచి ప్లానింగ్తో ఉంటారు కాబట్టి ఇందులో ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. చుట్టూ తిరిగే విధంగా కింగ్ సైజ్ బెడ్ పట్టినా కానీ చాలా అద్భుతంగా ఉంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో. ఫ్రెండ్స్, ఇటు పైన చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అద్భుతమైన మంచి రూప్ లైట్లతో మంచి కలర్స్ వాడి అద్భుతంగా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నాం, మంచి సరిపడని సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ అద్భుతమైన మంచి ప్లానింగ్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటి ప్లానింగ్ ప్రకారం చేయడం జరిగింది. ఇందులో మనం ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. దీనికి వాడిన డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోర్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో, విశాలంగా ఉంది. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా విశాలమైన మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఇందులో మనకు 2 విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి వెంటిలేషన్ మాత్రం చాలా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్తోని బెస్ట్ ప్లానింగ్తోనైతే మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి హైట్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క బాత్రూంలో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనం సొంతంగా ఆలోచించి ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగా కట్టడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, పైన వచ్చేసి 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ కింద పైన కలిసి 2550 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద ఒక 2 కార్ల పార్కింగు, మంచి 1 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్పన్ వేర్ గ్లాస్తో మంచిగా మనకైతే డిజైన్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఎంత మంచి ఫ్లోరింగో, ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. 2 వాటర్ ట్యాంకులో పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఒకటి వచ్చేసి మనకు బోర్ వాటరు, ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని ఇళ్ళ మధ్యలో ఎంత మంచి లొకేషన్లో మంచి ఇల్లులు అయితే 2 మీ ముందు తీసుకొచ్చాను. ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, దీనికి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉందని మీకు రాజుగారితో కూడా మాట్లాడించాను. ఏదైతే మన ఇంటి ముందు చూస్తున్నారో జస్ట్ ఏదైతే ఈ ఫ్లాట్ల తర్వాత ఆ వెహికల్స్ వెళ్తున్నారు కదా, వెహికల్స్ వెళ్ళే రోడే 120 ఫీట్ రోడ్. అది దానికి అవతల పక్క మనకు రాజ్య గృహకల్ప ఉంటుంది, యువతల పక్క మన ఇల్లు ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు నాగోల్, బండ్లగూడ, ఇటు గౌరెల్లి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేటకెళ్ళే మంచి రోడ్డు కనెక్టివిటీతో మంచి అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు రాజుగారు అయితే రేట్ చెప్పారు, మళ్ళొకసారి రేట్ చెప్తున్నాను. 1,25,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి మంచి లొకేషన్లో ఇల్లులు వెతుకుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు మేలు చేసిన వారు అవుతారని ఈ విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.